కొరకే కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. కాళాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. కాళాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఆ గొర్రెల ద్వారాన్ని నిర్మించినట్టుగా నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టిరి లేక నిలిపిరి. మొట్టమొదటిగా వారు నిలబెట్టిన గుమ్మము ఏమిటో చెప్తారా? ఏ గుమ్మం అండి? గొర్రెల గుమ్మము. మొత్తము ఆ యెరూషలేము ప్రాకారములకు 10 గుమ్మములు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యెరూషలేము ప్రాకారము ఇంచుమించు 4 నుంచి 5 కిలోమీటర్లు డిస్టెన్స్ కలిగిన ప్రాకారం గనుక ఆ యెరూషలేము పట్టణంలోనికి రావడానికి వివిధ గుమ్మములను వారు ఏర్పాటు చేశారు. గుమ్మము అనొచ్చు లేదా ద్వారము అని అనొచ్చు. ఇంగ్లీష్లో గేట్ అని వాడబడింది. అది ద్వారము కావచ్చు లేదా గుమ్మము కావచ్చు. యెరూషలేము ప్రాకారము చుట్టూ 10 ద్వారములు 10 గేట్లు ఉన్నవి. ఆ 10 గేట్లలో ఏ గేట్ అయినా వాళ్ళు నిలబెట్టొచ్చు, ఏ గుమ్మమైనా వారు మొదటిగా నిలబెట్టవచ్చు. కానీ నెహెమియా మొట్టమొదటిగా తాను నిలబెట్టాలనుకున్న గుమ్మం ఏంటో తెలుసా అండి? ఏ గుమ్మమట? గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము. ఎందుకని దానికి గొర్రెల గుమ్మము లేక గొర్రెల ద్వారము అని పేరు పెట్టబడిందంటే ఆ గొర్రెల ద్వారము గుండానే పాప పరిహారార్థ బలిగా గొర్రెలను లోనికి తీసుకువెళ్ళి అక్కడ లోపట ఆ గొర్రెలను బలి ఇచ్చేవారు. అనగా ఆ గొర్రెల ద్వారము దేనికి సూచన అంటే బలి యాగమునకు సూచన. పాప పరిహారార్థ బలిగా తీసుకొని పోబడుతున్న గొర్రెలు లోపల బలి ఇవ్వడం వల్ల
దేవునితో మనిషి పోగొట్టుకున్నటువంటి సత్సంబంధము, దేవునితో మనిషి పోగొట్టుకున్నటువంటి సహవాసము, దేవునికి వ్యతిరేకంగా మనిషి చేసిన పాపం వల్ల దేవునికి దూరం అయిపోయిన మనిషి మరలా దేవునికి దగ్గరగా చేరడానికి అది ఒక అవకాశాన్ని కల్పించేది. ఈ గొర్రెల ద్వారము త్యాగానికి సూచన, ఈ గొర్రెల ద్వారము యాగానికి సూచన, ఈ గొర్రెల ద్వారము బలి యాగానికి సూచన, ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. ఎందుకని గొర్రెల ద్వారము అని అంటున్నాం కదా? దయచేసి మీ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. ఏముంది అక్కడ? గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఎంత మంచి మాట అండి! గొర్రెలు పోవు ద్వారము నేనే, లేదా గొర్రెల ద్వారము నేనే. ఎవరు ఈ గొర్రెల ద్వారము? ప్రభు అయిన యేసుక్రీస్తే. నెహెమ్యా ఎంత అద్భుతమైన ఆత్మీయుడు! అన్నిటికంటే శ్రేష్టమైనది పాపిష్టి మనిషి కొరకు జరిగిన ప్రాయశ్చిత్తము, పాపిష్టి మనిషి కొరకు జరిగిన త్యాగము. ఆ బలియాగమే మనిషికి దేవునికి మధ్య సత్సంబంధాన్ని నిర్మిస్తుంది గనుక ఆ గొర్రెల ద్వారాన్ని మొట్టమొదటిగా నెహెమ్యా నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెల ద్వారం ఎవరు అంటే బైబిల్లో ఉంది, యేసుక్రీస్తే. అనగా నెహెమ్యా ఏం చేశాడు? తాను పనిని ప్రారంభించక మునుపు మొట్టమొదటిగా ఎవరితో ప్రారంభించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే తన పనిని ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఏది ప్రారంభించినా, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ప్రయాణమే కావచ్చు, దినమే కావచ్చు, దేనిని మనం ప్రారంభించినా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆ దినాన్ని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. జాగ్రత్తగా వినండి. మనం కూడా గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. మీరు ఎవరైనా చూసారా? ఒకవేళ మీరు సొంతంగా ఎప్పుడైనా గృహం నిర్మించుకున్నారా? లేదా ఎవరైనా నిర్మిస్తూ ఉన్నప్పుడు చూసారా? ఎవరైనా గృహాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే వాళ్ళు మొట్టమొదటిగా నిలబెట్టేది చెప్తారా? కాస్త ఏం నిలబెడతారు చెప్పండి? గోడలా, ఫ్యాన్లా, టీవీలా? ఏమి నిలబెడతారు వాళ్ళు? ద్వారాన్ని, ద్వారబంధాన్ని లేదా గుమ్మాన్ని నిలబెడతారు. ఎందుకని? అదే ఆ ఇంటికి ఆధారం. మొట్టమొదటిగా యెరూషలేము ప్రాకారము నిర్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు వారు నిలబెట్టింది తెలుసా? గొర్రెల ద్వారము. యేసయ్య అంటున్నాడు ఏమని? నేనే గొర్రెల ద్వారాన్ని. వారు ఎవరిని నిలబెట్టారు? వారికి తెలియకనే ప్రభు అయిన యేసుక్రీస్తును వారు నిలబెట్టారు. ఎంత అద్భుతమైన సత్యము ఈ గొర్రెల ద్వారంలో మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. గొర్రెల ద్వారము త్యాగానికి సూచన, ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగానికి సూచన. గొర్రెల ద్వారము బలి యాగానికి సూచన, ప్రభు అయిన యేసుక్రీస్తు బలి యాగమైపోయిన, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆయన త్యాగము ద్వారానే, ఆయన బలి యాగము ద్వారానే పాపిష్టి మనిషి దేవునితో పోగొట్టుకున్న సమాధానాన్ని మరలా పొందుకోగలిగాడు. నెహెమ్యా 10 గుమ్మాలలో 10 ద్వారములలో ఏదైనా నిలబెట్టవచ్చు, కానీ మొట్టమొదటిగా తాను నిలబెట్టింది గొర్రెల ద్వారమే. ఎందుకని? ఆ గొర్రెల ద్వారమే పాపిష్టి మనిషికి ఆధారం. ఆ గొర్రెల ద్వారమే దేవునికి దూరం అయిపోయిన మనిషికి ఆధారం. ఆ గొర్రెల ద్వారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అడుగుతున్నా, నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రారంభంగాను ఉంచుకోగలుగుతున్నావా? నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆదియు అంతముగా భావిస్తున్నావా? జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 32వ వచనము, మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును ఏం కనిపిస్తుంది? మళ్ళీ అక్కడ గొర్రెల గుమ్మము. ఏ గుమ్మముతో ముగిసింది ఆ అధ్యాయము? గొర్రెల గుమ్మముతోనే ముగిసింది. ఏ గుమ్మముతో ఆ అధ్యాయం ప్రారంభమైంది? గొర్రెల గుమ్మముతోనే ప్రారంభమైంది. గొర్రెల గుమ్మము ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ప్రారంభించబడిన ఏదైనా సరే ఎవరితో ముగియాలి? ప్రభు అయిన యేసయ్యతోనే ముగియాలి. గొర్రెల ద్వారంతో ప్రారంభించబడిన అధ్యాయము గొర్రెల ద్వారముతోనే ముగిసినట్టుగా మనం చూస్తున్నాం కదా. దీని యొక్క అర్థం ఏమిటి? యేసుక్రీస్తే ఆది అయి ఉండాలి, యేసుక్రీస్తుయే అంతమై ఉండాలి. ఎందుకని? ఆయనే సెలవిచ్చాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుంది? ఆల్ఫయు ఓమెగాయు నేనే, అనగా
5వ అంకె ఉందా పైన? ఆ 5వ అంకెకు కింద అర్థం ఉంది చూడండి కావాలంటే. ఏమని? ఆదియు అంతమును నేనే. ఆదియు గొర్రెల ద్వారము, అంతము గొర్రెల ద్వారము, ప్రారంభము గొర్రెల ద్వారము, ముగింపు గొర్రెల ద్వారము. అనగా ఆదియు యేసుక్రీస్తే, అంతము యేసుక్రీస్తే, అల్ఫా యేసుక్రీస్తే, ఆ ఒమేగా యేసుక్రీస్తే. నీ దినము ప్రారంభము యేసుక్రీస్తు ఉండాలి, నీ దినము ముగింపు యేసుక్రీస్తు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు స్వాధీనపరచుకోగలవు, ఆశ్చర్య కార్యాలు నువ్వు అనుభవించగలవు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ దినమును దేవునితో ప్రారంభించడం అలవాటు చేసుకో. నీ జీవితంలో నీ వ్యాపారాన్ని దేవునితో ప్రారంభించే ప్రయత్నం చేయి. అలాగే ముగింపులో కూడా దేవునికే చోటివ్వు. నీ కుటుంబంలోను, నీ వ్యాపారంలోను, నీ ఉద్యోగంలోను, నీ చదువులోను దేవునికి చోటివ్వు. ఆయనతో స్టార్ట్ చేయి, ఆయనతోనే ముగించు. ఆయనతో స్టార్ట్ చేసినా, ఆయనతో ముగించబడిన ఏ పనైనా సరే అపజయం పాలు కావడం సాధ్యము కానే కాదు. అటువంటి జీవితము, అపజయం జీవితం ఉండడానికి వీలు లేనే లేదు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ఏమిటి ఆ తీర్మానం? నా దినమును దేవునితోనే ప్రారంభిస్తా, నా దినమును దేవునితోనే ముగిస్తా, నా చదువును దేవునితో ప్రారంభిస్తా, నా చదువును దేవునితో ముగిస్తా. వ్యాపారమో, ఉద్యోగమో, లేదా నువ్వు చేసే పని పాటలో ఏమైనప్పటికీ ప్రభువుతోనే ప్రారంభిస్తావా? నెహెమ్యా ఎంత చక్కని ఆత్మీయుడు, గొర్రెల గుమ్మంతోనే ప్రారంభించాడు, గొర్రెల గుమ్మంతోనే ముగించాడు. ఎవరు ఆ గొర్రెల గుమ్మము లేక గొర్రెల ద్వారము? ప్రభువు అయిన యేసుక్రీస్తే. నెహెమ్యా జీవితంలో ఉన్న విజయానికి కారణము ప్రారంభము దేవుడే, ముగింపు దేవుడే. ఓ సాధారణమైన వ్యక్తి అసాధారణమైన కార్యాలు ఎలా చేయగలిగాడు అంటే, అద్భుత కార్యాలు ఎలా స్వాధీనపరచుకోగలిగాడంటే, అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా ఎలా మార్చగలిగాడు అంటే, దానికి కారణము తన ప్రారంభము యేసయ్యే, తన ముగింపు యేసయ్యే. సాధారణమైన జీవితం జీవిస్తున్న సహోదరుడా, సామాన్యమైన జీవితం జీవిస్తున్న సహోదరి, నీ జీవితంలో అసామాన్యమైన కార్యాలు జరగాలని ఆశపడుతున్నావా? అసాధారణమైన కార్యాలు తలపెట్టాలని ఆశపడుతున్నావా? భక్తుడైన విలియం కేరీ ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక అద్భుతమైన మాట తన గదిలో రాసుకొని పెట్టుకున్నాడు. ఏమని? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుంచి అసాధారణమైన వాటిని ఆశించు, దేవుని కొరకు అసాధారణమైన వాటిని తలపెట్టు అన్నాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ఎవరో తెలుసా? చెప్పులు గుట్టేవాడు. ఎవరో తెలుసా? తన చుట్టూ పాడుబడి పాత చెప్పులు వేసుకుని ఆ పాత చెప్పులను గుట్టుకుంటూ కూర్చున్న వ్యక్తి తన గోడ మీద చర్మముతో ప్రపంచ పటాన్ని నిర్మించుకొని అతను రాసి పెట్టుకున్నాడట. ఏమని? దేవుని కొరకు నేను గొప్ప వాటిని తలపెడతాను, దేవుని దగ్గర నుంచి నేను గొప్ప వాటిని ఆశిస్తాను, ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పులు గుట్టేవాడు. ఆ మాట రాసుకొని ఆ ప్రపంచ పటాన్ని చూస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అతనికి ఎందుకో ఎప్పుడు చూసినా భారతదేశం పటమే కనిపిస్తూ ఉండేదట. ఆ భారతదేశ పటాన్నే చూస్తూ ఉండేవాడట. పక్కనే ఉండేది, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు, దేవుని దగ్గర నుంచి అసాధారణమైన వాటిని యోచించు, ఆశించు. ప్రభువా, నీ దగ్గర నుంచి అసాధ్యమైన కార్యాలను నేను ఆశిస్తున్నాను, నీ కొరకు అసాధ్యమైన కార్యాలను తలపెడుతున్నాను అని ప్రార్థన చేస్తూ భారతదేశం యొక్క ఆ ప్రపంచ పటంలో భారతదేశాన్ని గుర్తించి భారతదేశం కోసం ప్రార్థన చేస్తూ ఒకరోజు తీర్మానం తీసుకున్నాడు. ఏమని తెలుసా? నేను చెప్పులు గుట్టేవాడినే, సాధారణమైన వాడిని, కానీ నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని? దేవుని కొరకు అసాధారణమైన, అసామాన్యమైన గొప్ప కార్యాలు నేను ప్రయత్నించాలి. అటువంటి అసాధారణమైన కార్యాలు నా దేవుని దగ్గర నుంచి నేను ఆశించాలి. అయితే ఏం చేయాలి? దేవుని ప్రేమ తెలియక, పరలోకానికి వెళ్ళే మార్గం తెలియక నశించిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఏమైనా సరే ఆ దేశానికి నేను వెళ్ళాలి, జీవ గ్రంథాన్ని వారికి అందించాలి, జీవము కలిగిన దేవుణ్ణి వారికి ప్రకటించాలి అని చెప్పులు కుట్టుకునేవాడు ప్రయాణమై భారతదేశానికి వచ్చేసాడండి. అలా భారతదేశానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు యేసయ్య గురించిన ప్రేమను ప్రకటిస్తే ఒక్కడు నమ్ముకోలేదే, ఒక్కరు యేసు వైపుకు తిరగలేదే.
నిరుత్సాహాల మధ్య, నిస్పృహ మధ్య, కృంగిపోయిన స్థితిలో, ఒకవైపు ఆ వాతావరణం చూసి, ఆ రకరకాల వ్యాధులను చూసి, మురికిని చూసి తట్టుకోలేక, భరించలేక తన భార్య ఆల్మోస్ట్ పిచ్చిదైపోయింది. తన కళ్ళ ముందే ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరు కొడుకులు చచ్చిపోతూ ఉంటే, ఆ తెల్లవాని యొక్క శరీరము ఈ భూమి మీద పాతి పెట్టబడకూడదని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఏదో విధంగా ఆ సమాధిలో నుంచి ఆ బిడ్డను బయటికి లాగాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎక్కడ సమాధి చేయబడిన తన కుమారుణ్ణి కుక్కల పాలు చేస్తారేమో అని చెప్పి రేయంబగళ్ళు ఆ సమాధి దగ్గరే పడి కాపలా కాసేవాడటండి ఆ అద్భుతమైన దైవజనుడు. అలా ఎన్నో బాధలని, ఎన్నో వేదనల్ని, ఎంతో దుఃఖాన్ని మింగుకొని ఆఖరికి బైబుల్ని తర్జుమా చేయడం మొదలు పెట్టాడండి. బైబుల్ని పూర్తిగా తర్జుమా చేసిన తర్వాత తీరా చూస్తే తర్జుమా చేయబడిన ఆ బైబుల్ అంతా కూడా ఒకరోజు తన ఇల్లు తగలబడిపోయి మొత్తం గాలిపోయిందండి. బైబుల్ని పూర్తిగా తర్జుమా చేసిన తర్వాత తగలబడిపోతే ఎంత నిరుత్సాహం. మరలా కూర్చొని, మరలా పూనుకొని, మరలా బైబుల్ని మరలా తర్జుమా చేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రింటింగ్ ప్రెస్ని తెప్పించాడండి. ప్రింటింగ్ ప్రెస్ని తెప్పించిన తర్వాత తను ఎంతగానో ప్రయాసపడి తర్జుమా చేసిన బైబుల్ని ప్రింట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకొని మరలా సువార్త సేవకే వెళ్ళి తిరిగి వచ్చేసరికి తన కళ్ళ ముందు ఆ ఇల్లు తగలబడిపోవడం, ఆ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోవడం, తాను తర్జుమా చేసిన బైబిల్ మొత్తం తగలబడిపోతూ ఉంటే అందరూ అనుకున్నారట, ఇంకెప్పుడు కూడా తర్జుమా జోలికి వెళ్ళడు. ఇన్నిసార్లు తర్జుమాలు తగలబడిపోయిన తర్వాత మరలా ఇంకెందుకు తర్జుమా చేస్తాడులే అని వాళ్ళందరూ అనుకుంటున్నప్పుడు అతడు పరుగు వచ్చి చూస్తే తన ఇల్లు మొత్తం తగలబడిపోతూ ఉంటే, అతను ఆ రోజు తగలబడిపోతున్న తన తర్జుమా చేసిన పత్రాలన్నింటినీ తగలబడిపోతూ ఉంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ఇంకా శక్తినిచ్చాడు, ఆ శక్తి ఉన్నంత కాలం తర్జుమా చేస్తూనే ఉంటాను, అంతేగాని ఆ పని మాత్రం ఆపివేయను. ఎందుకని? నా దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని నేను ఆశిస్తున్నాను. నా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నేను ముందుకు సాగుతున్నాను. ఇది నా ప్రార్థన తప్పనిసరిగా దేవుడు జవాబు ఇస్తాడు. నేను సాధారణమైన వాడిని, కానీ నేను సేవించే దేవుడు మాత్రం అసాధారణమైన వాడు. నేను సామాన్యుణ్ణే, కానీ నా దేవుడు మాత్రం అసామాన్యుడు. నా దేవుడు తప్పక నాకు శక్తినిస్తాడు. సహోదరి సహోదరుడా, తర్జుమా చేయబడిన బైబిల్ తగలబడిపోయిన నిరుత్సాహపడక మరలా తర్జుమా చేసి అలా మన భారతదేశంలో ఇంచుమించు 40కు పైగా బైబిల్ని తర్జుమా చేశాడండి మహానుభావుడు. అలా తర్జుమా చేయబడిన బైబిలే ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన దేవుణ్ణి ఆధారం చేసుకొని అసాధారణమైన పనికి పూనుకున్నప్పుడు ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్య కార్యం అండి. బైబిల్లో ఉన్న 62 తెలుగు బైబిల్, మన చేతుల్లో ఉన్న తెలుగు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మనకు కంటతం రావే? ఆ మాట మీకు అర్థమైందా? మన చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మనకు కంటత రావే? 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయడం, అది కూడా ఎంతో యాక్యురేట్గా తర్జుమా చేయడం, అది మనిషికి సాధ్యమంటారా? ఒక సామాన్యుడికి సాధ్యమంటారా? చెప్పులు కుట్టేవానికి సాధ్యమంటారా? అసాధారణమైన కార్యాలు దేవుని కోసం చేయాలి అని ఒక వ్యక్తి తాపత్రయపడినప్పుడు అలా చేయడానికి దేవుడు ఏం చేశాడు? శక్తిని ఇచ్చాడండి. తమ్ముడు, చెల్లి, నువ్వు చేసే పని నీ శక్తికి మించిందే కావచ్చు, కానీ దేవుని యొక్క శక్తితో దాన్ని నువ్వు సాధ్యపరచుకోగలవు. నెహెమ్యా చేస్తున్న ఈ పని, తనతో పాటు ఉన్న మనుషులు చేసే పని అది అసాధారణమైన పనియే కావచ్చు, కానీ దేవుని శక్తితో అది సాధ్యమవుతుంది అని విశ్వసించిన వారు పనిని మొదలు పెట్టారు. ఎలా మొదలు పెట్టారు? దేవునితోనే మొదలు పెట్టారు. గొర్రెల గుమ్మముతోనే మొదలు పెట్టారు. గొర్రెల ద్వారముతోనే మొదలు పెట్టారు. ఎవరు ఈ గొర్రెల ద్వారము? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెల ద్వారముతోనే పనిని ముగించారు. ఎవరు ఆ గొర్రెల ద్వారము? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందులో దాగి ఉన్న అద్భుతమైన సత్యం ఏమిటి? ఆయనే ఆదియు, ఆయనే అంతము. చనిపోయే సమయంలో విలియం కేరీ అనే భక్తుడు ఏమన్నాడో తెలుసా?
నేను చనిపోయిన తర్వాత విలియం కేరీ గురించి మాట్లాడకండి. విలియం కేరీ సేవించిన ఆ జీవము కలిగిన దేవుడి గురించే మీరు మాట్లాడండి. ముగింపు దేవునితోనే, ప్రారంభము దేవునితోనే, ముగింపు దేవునితోనే. నేను చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత విలియం కేరీ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. విలియం కేరీని పిలుచుకున్న దేవుని గురించే మీరు మాట్లాడండి. డోంట్ స్పీక్ అబౌట్ విలియం కేరీ, బట్ స్పీక్ అబౌట్ విలియం కేరీస్ సేవియర్. విలియం కేరీని రక్షించిన దేవుని గురించే మాట్లాడండి. ముగింపు దేవుడే. మన జీవితంలో ఆదియు అంతము దేవుడై ఉన్నప్పుడు ఎంత అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోగలం, ఎంత ఆశ్చర్య కార్యాలని మనం మన కళ్ళారా చూడగలం. నీ జీవితంలో ఒకవేళ అపజయాన్ని నువ్వు చూస్తున్నట్లయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పనులు చేసినా అందులో విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నట్లయితే, బహుశా దానికి కారణము దేవునితో నీ ప్రయత్నాలు నువ్వు చేయటం లేదేమో, దేవుడు లేకుండానే ప్రయత్నం చేస్తున్నావేమో. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసాం, రాత్రంతా పేతురు ప్రయాసపడ్డాడు. ఎవరు లేకుండా? యేసు తోడు లేకుండా. ఆ తర్వాత యేసు అన్నాడు, పద నేను కూడా వస్తానని చెప్పి అదే పడవలో కూర్చుని వెయ్యి, నీ వలలు వెయ్యి అని అంటే వలలు వేస్తే వలలు పిగిలిపోయేంతగా చేపలు పడినాయి. కారణం ఏమిటి? రాత్రి ఆ పడవలో యేసు లేడు. యేసు లేకుండా చేసే ప్రయత్నము, యేసు లేకుండా చేసే ప్రయత్నము విఫలము. యేసు లేకుండా చేసే ప్రయత్నము వ్యర్థము. యేసును కలిగి చేసే ప్రయత్నము ఆశీర్వాదకరము. యేసును కలిగి చేసే ప్రయత్నము దీవెనకరము. అదే నెహెమ్యా జీవితంలో చూస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు లేకుండా నువ్వు జీవించినా, దేవుడి యొక్క సహాయం లేకుండా నువ్వు ప్రయత్నించినా, నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో చూడలేవు. ఇప్పటికే చూడలేక అనేక విధాలుగా నువ్వు నిరసించిపోయావు, కృషించిపోతున్నావు, కృంగిపోతున్నావు. ఈరోజు ఒక ప్రయత్నం చేయి. ఏమిటి? ప్రభువును కలిగి నా పనులు ప్రారంభిస్తా, ప్రభువుతోనే నా దినాన్ని ప్రారంభిస్తా, ఉదయం లేచిన వెంటనే ప్రార్థిస్తా, బైబిల్ని ధ్యానిస్తా, ఆ తరువాతే నేను మిగిలిన పనులు మొదలు పెడతా. మీకు తెలుసా, అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారం అనే పుస్తకం మీరు ఎవరైనా చూసారా? అవర్ డైలీ బ్రెడ్ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ డైలీ డివోషనల్ బుక్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకము. దాన్ని ప్రారంభించిన వారి పేరు రిచర్డ్ డి హ్యాన్ అనే ఒక గొప్ప భక్తుడు ఆ పుస్తకాన్ని ప్రారంభించాడు. వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మా డాడీ ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉండేవాడు, ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ ఉండేవాడు. కానీ మా మమ్మీ ఎప్పుడూ కూడా మా డాడీని విసిగించటం కానీ, మా డాడీ మీద చిరాకు పడడం కానీ, మా డాడీకి కోపం తెప్పించడం కానీ ఎప్పుడూ మేము చూడలేదు మా జీవితంలో అని సాక్ష్యం ఇచ్చాడండి. దానికి కారణం ఏమిటి అంటే, మా మమ్మీ మా ఇంట్లో ఎవ్వరూ లేవక మునిపే తాను లేచి తన దినాన్ని దేవునితోనే ప్రారంభించేది, తన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించేది, తన దినాన్ని వాక్యపు ధ్యానముతో ప్రారంభించేది. అప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే, మా ఇల్లు ఎంత సమాధానంతో, ఎంత ఆత్మీయతతో, ఎంత సంతోషంతో ఉన్నది. దానికి కారణం ఏమిటంటే, సైతాను తీసుకొచ్చే ప్రతి శోధన, సైతాను తీసుకొచ్చే ప్రతి చిరాకు, సైతాను తీసుకొచ్చే ప్రతి గలిబిలి మా మమ్మీ ఉదయమే తన మోకాళ్ళ మీదే వాటన్నిటిని కూడా ఏం చేస్తట తొక్కి పడేసేది, వాటన్నిటిని లయపరిచేసేది. ఆ మోకాళ్ళ మీద పడి చేసిన ప్రార్థన, ఆమె వాక్య ధ్యానము ఆమెకు ఎంతో ఓపికను, ఎంతో నేర్పును, ఎంతో చక్కని ఆత్మీయ వాతావరణాన్ని మా ఇంట్లో మేము కళ్ళారా చూడడానికి దోహదపడినాయి. ఆ రోజు మా డాడీ అంత గొప్ప సేవ చేయడానికి, మేము పనికొచ్చే పాత్రలుగా మా డాడీ సేవను మేము కంటిన్యూ చేయడానికి కారణం ఏమిటంటే, మా మమ్మీ యొక్క ప్రార్థనే. ఉదయమే లేచి మా మమ్మీ మా ఇంటి చుట్టూ కంచి వేసుకునేది. ఉదయమే లేచి మా మమ్మీ మా ఇంటి నిండా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సమాధానాన్ని నింపేసేది. కాబట్టి మా ఇంట్లో కోపతాపాలకు చోటు లేదు, చిరాకులకు పరాకులకు మా ఇంట్లో చోటు లేదు. మా మమ్మీ కోపడ్డం కానీ, మా డాడీకి కోపం పుట్టించడం కానీ మేము ఎప్పుడూ చూడలా. ఎంత అద్భుతమైన సాక్ష్యం! సహోదరులు, తల్లులు, మీ పిల్లలు మిమ్మును గూర్చి ఈ సాక్ష్యం చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రతి ఇల్లాలు
ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి భర్త, ప్రతి సహోదరుడు, ప్రతి విశ్వాసి తన దినమును దేవుడితో ప్రారంభిస్తే ఆ దినమంతా సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆనందంతోనూ నిండిపోయి ఉంటుంది అనడానికి ఏ సందేహము లేదు. కాబట్టి అడుగుతున్నా, ఎందుకని నీ దినమును ప్రభువుతో ప్రారంభించకూడదు? ఎందుకని నీ యొక్క పనిని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానించి తత్ఫలితంగా దేవుడు అనుగ్రహించే మహాశక్తిని పొందుకొని ఎందుకు నీ పనిని ప్రారంభించకూడదు? ఒక్కసారి ఆలోచించు. నెహెమియా పనిని ప్రారంభించాడు. ఎవరితో చెప్పగలరా? గొర్రెల ద్వారముతో. ఎవరితో ముగించాడు? గొర్రెల ద్వారంతోనే ముగించాడు. ఎవరు ఈ గొర్రెల ద్వారము? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, నీ పనిని కూడా ప్రభుతోనే ప్రారంభించు. ఎల్యాషీబు ఎవరు? ప్రధాన యాజకుడు. ఎల్యాషీబు అనే పేరుకు అర్థం తెలుసా? యెహోవాయే నిర్మించును, దేవుడే నిర్మించును. ఎంత అద్భుతమైన అర్థం అండి! ఎల్యాషీబు అనగా దేవుడే నిర్మించును. ఎస్, దేవుడే కూలిపోయిన ప్రాకారాలు నిర్మించటానికి తీర్మానం తీసుకున్నాడు. నీ జీవితంలో నువ్వేమైనా కోల్పోయావా? నీ జీవితంలో ఏమైనా కోల్పోయావా? నీ జీవితంలో ఏదైనా కూలిపోయిందా? అయితే ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే కూలిపోయిన నీ జీవితాన్ని, కూలిపోయిన నీ సాక్ష్యాన్ని, కూలిపోయిన నీ బ్రతుకును, కూలిపోయిన నీ కాపరాన్ని నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు తిరిగి నిర్మించగలడు. ప్రేమ కలిగిన తండ్రి, నెహెమియా ఎంత మంచి ఆత్మీయుడు. 10 గేట్లలో ఏ గేట్ అయినా నిర్మించవచ్చు, నిలబెట్టొచ్చు, కానీ మొదటగా నిలబెట్టింది గొర్రెల గుమ్మమే, గొర్రెల ద్వారమే. ఆయన గొర్రెల ద్వారము నీకే కదా సూచన. ఆ గొర్రెల ద్వారము నీవే కదా నాయన, నిన్నే కదా మొట్టమొదటిగా నిలబెట్టింది, నిన్నే కదా వారు చూడాలి అని ఆశపడింది. మా జీవితంలో ఉదయమే లేచి ప్రభువా నిన్నే చూసే భాగ్యం మాకు దయచేయండి. నీతోనే మా దినమును, ఉద్యోగాన్ని, చదువును, ప్రయాణాన్ని, వ్యాపారాన్ని ప్రారంభించే జీవితము, నీతోనే ముగించే జీవితము నాయన. అసాధారణమైన వాటిని నీ కొరకు తలపెట్టే జీవితము, అసాధారణమైన వాటిని నీ యొద్ద నుంచి పొందుకునే జీవితము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. ఎల్యాషీబు అనగా దేవుడే నిర్మించును. అయ్యా, ఈరోజు మేము కోల్పోయిన ప్రతి దానిని, కూలగొట్టుకున్న ప్రతి దానిని మీరే తిరిగి నిర్మించమని, నిర్మించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.